ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి టూర్ షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. విన్టీవీ న్యూస్కు స్వాగతం. నేను మీ విఎస్జి ప్రసూన్ కుమార్. వివరాల్లోకి వెళ్తే, వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో వరదల వల్ల ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలగకుండా సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఆదేశించారు. గురువారం స్థానిక శనివారపేట తమ్లేరు కాలువ లో బ్రిడ్జి వద్ద ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్, నగరపాలక సంస్థ అధికారులతో కలిసి కలెక్టర్ కె వెట్రిసెల్వి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లాలో వాతావరణ శాఖ భారీ వర్షాలు హెచ్చరికలు సంబంధిత అధికారులు అప్రమత్తమై ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గతంలో తమ్మిలేరు వరదలను దృష్టిలో పెట్టుకుని చర్యలు చేపట్టాలని తెలిపారు. తమ్మిలేరు రిజర్వాయర్లో నీటి సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు ఇరిగేషన్ అధికారులు తెలుసుకుని అప్రమత్తంగా ఉండాలని అన్నారు. తమ్మిలేరు కాలువకు సంబంధించి ఏలూరులో 3 పాయింట్ల వద్ద సంబంధిత అధికారులు 24 గంటల పర్యవేక్షణలో ఉండాలని ఆదేశించారు. ప్రజలను అప్రమత్తం చేయడానికి ముందుగానే హెచ్చరికలను జారీ చేయవలసిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. ఏలూరులోని తమ్మిలేరు వరద ఉధృతి ప్రాంతాలైన ఇందిరమ్మ కాలనీ, వైఎస్ఆర్ కాలనీ, సాయి నగర్లోని కాలువల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. తమ్మిలేరు కాలువ రిటర్నింగ్ వాల్లో లో బ్రిడ్జిలపై ట్రాఫిక్ నియంత్రణ, బండ్ ఏరియా, బ్రిడ్జ్ తదితర అంశాలను గురించి ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
కలెక్టర్ వెంట ఏలూరు ఆర్డీఓ ఎన్ఎస్కే కాజావలి, ఇరిగేషన్ అధికారులు ఈఈ దేవప్రకాష్, డిఈ అర్జున్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ వెంకటకృష్ణ, డిఎస్పీ శ్రీనివాసరావు, డిప్యూటీ తహసీల్దార్ గాయత్రి తదితరులు ఉన్నారు. నెక్స్ట్ గతంలో ఇక్కడ వైఎస్ఆర్ కాలనీ మునిగిపోయింది మేడం. ఇక్కడే రిటర్నింగ్ వెహికల్ ఈవెంట్స్ కట్టారు. సో ఇది సేఫ్ సైడ్, ఇది సేఫ్ సైడ్. సాయినగర్ ఒకటి వీక్ ఉంది. అంటే వాటర్ అయితే కట్ అయ్యే అవకాశం ఉంది. ఎక్కువ వాటర్ వస్తే కట్ అయిపోతుంది. కొన్ని ఉన్నాయి మేడం. ఇక్కడ ఉన్నాయి. ఇది లైవ్ మ్యాప్. ఇది ఇప్పుడు మనం వెళ్ళడానికి కొంత బురదగా ఉంది. సో కట్ చేయాల్సింది ఎంఆర్సీ కాలనీ దగ్గర. ఇందిరమ్మ కాలనీ, ఇందిరమ్మ కాలనీ కొమడవల్లి లేదా అంటే ఇది బ్రిడ్జ్ అక్కడ కూడా బ్రిడ్జ్ అయితే అది చేసాం కాన్స్టెంట్ ఏం చేసాం. ఇది ఒకసారి చూడండి. ఎక్కడ కట్ చేశారన్నారు అది ఇబ్బంది. ఈడీ అయితే బ్రేక్ చేస్తారు. ఇక్కడ రిటర్నింగ్ వాళ్ళు ఇక్కడ కట్టారు. ఇక్కడ వీక్ అయితే బండ్ వీక్ అంటే ఫాలో అవుతారు. స్టార్ట్ చేస్తే లేదంటే ఏమవుతుంది ఎక్కడికి అది ఎవరు అర్బన్ ఏరియాలో ఒక ఇల్లు కానీ మనుషులు కానీ ఎవరికి ఏం కాకూడదు. ఇది కూడా మనం కాపాడడం. తన విలక్షణ నటతో తెలుగు చలనచిత్ర చరిత్రలో కళామ తల్లి ముద్దు బిడ్డగా ఎస్వి రంగారావు అంచెలంచెలుగా ఎదిగిన తీరు వర్ధమాన నటులందరికీ ఆదర్శమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ప్రతి నాయకునిగా రాణిస్తూనే పాజిటివ్ పాత్రలో సైతం పరకాయ ప్రవేశం చేసి తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన దిట్ట ఎస్వీఆర్ అని కొనియాడారు. ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు 50వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొని ఎస్వీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన నటనతో పాత్రలకు జీవం తీసుకొచ్చిన మహానటులు ఎస్వీఆర్ అని కొనియాడారు. అసామాన్య నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఆయనకు అనేక అవార్డులు దక్కాయని అన్నారు. పాత్ర ఎటువంటిదైనా ఆ పాత్రకు న్యాయం చేసేలా నటించడం ఎస్వీఆర్లోని గొప్ప నటనకు నిదర్శనమని అన్నారు. అటువంటి గొప్ప నటుడికి మేనల్లుడైనందుకు తాను గర్వపడుతున్నానని ఎమ్మెల్యే చంటి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఆర్ మనవడు బాబాజీ, మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, టీడీపీ నాయకులు చల్లా వెంకట సత్యవరప్రసాదరావు, ఎంఆర్డీ బలరాం, పూజారి నిరంజన్, బెల్లపకొండ కిషోర్, ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, దాకారపు రాజేశ్వరరావు, వీరమాచినేని చందు, కోలపల్లి ఉమాశంకర్, మారం అను, లంకపల్లి మాణిక్యాలరావు, పలువురు ఎస్వీఆర్ కుటుంబ సభ్యులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. భోజనంబు దింతైన వంటకంబు ఇయాల మారి దిందు నాగే ముందు మధారే అప్పడాలు పులిహోర తప్పడాలు మధారే అప్పడాలు
పాయసాలు పాయసాలు ఏళ్ళ నాగినాలు వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు ఇయాల మాది విందు ఒక్కొక్క నాకి ముందు శ్రీకరులు దేవతలు శ్రీరస్తులనగా చిన్నారి సతిరేఖ వర్ధిల్లవమ్మ వర్ధిల్లు మాతైని విశ్వనాథ చక్రవర్తి ఎస్వి రంగారావు గారి 50వ వర్ధంతి సందర్భంగా మరి ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా మరి గొప్ప కళారంగంలో మరి కీర్తి ప్రతిష్టలు స్థాపించిన వ్యక్తి ఎవరంటే ఎస్వి రంగారావు. కళామ తల్లి గుండెల్లో పెట్టుకుని ఏదైతే సినీ రంగంలో ఆయనకంటూ ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నారో ఆయన పాత్రలో నటుడిగా కాదు జీవించి ఉన్నట్టుగా నటించడం అనేది జరిగేది. విలక్షణ నటుడిగా ఆయనకి ఆస్కార్ అవార్డు కూడా రావడం జరిగింది. ప్రజల గుండెల్లో కుస్తీ స్థానం సంపాదించుకొని ప్రజల మనల్లో ఇప్పటికి కూడా 50 సంవత్సరాలు చనిపోయినప్పటికీ కూడా ఇవాళకి కూడా ప్రజలు గుర్తించేటట్టుగా మరి నటించాడు అని అంటే ఆయన నటన పట్ల ప్రజల్లో ఎంత గొప్ప ఖ్యాతి ఉందనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. తెలుగు జాతి ఉన్నంత వరకు కూడా మరి ఎస్వి రంగారావు గారు గుర్తుండిపోతారు. అలాగే కళారంగం ఉన్నంతకాలం కూడా ఇటువంటి నటుడు మళ్ళీ పుట్టడము అన్నంతగా జరిగినట్టుగానే ఆయన నటించాడు. విలక్షణ నటుడిగా ఏదైతే ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ అలాగే కుటుంబ పాత్రలు పోషిస్తూ రెండింటిలో కూడా తనదైన శైలి ముద్ర వేయటమే కాకుండా ప్రజల్లో ఇటువంటి నటుడు ఉంటాడా అని ఇవాళకి కూడా ఆ పాత తరం సినిమాలు చూస్తున్నప్పుడు ఇలా నటించాడా ఎస్వి రంగారావు గారు అని చెప్పి అనుకునేటట్టుగా ఈ తరం ప్రజలు కూడా అనుకునేటట్టుగా ఆయన నటించేశాడు. తప్పనిసరిగా అటువంటి నటులు మళ్ళీ పుట్టాలని కోరుకోవాలి. ఆయనే మళ్ళీ పుట్టాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నిజంగా ఆయన మేనల్లుడు అయినందుకు నేను గర్వపడుతున్నాను. అటువంటి తెలుగు రంగంలో అటువంటి నటుడు నా మేనమామ అయినందుకు ఈరోజు చాలా గర్వంగా ఫీల్ అవుతూ మరి ఆయనకి నివాళులు అర్పించడం జరుగుతుంది. కమిషన్ల కోసం కక్కుర్తిపడి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం వల్లే గ్రామాలన్నీ సమస్యల నిలయంగా మారిపోయాయని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా చేపట్టిన మీకోసం మీ చింతమనేని కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం ఏలూరు రూరల్ మండలంలోని చాటపర్రు, జాలిపూడి, కాట్లంపూడి, లింగారావుగూడెం గ్రామాలలో స్థానిక టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, పలు శాఖల అధికారులతో కలిసి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పర్యటించారు. గ్రామానికి విచ్చేసిన చింతమనేని ప్రభాకర్కి స్థానిక నాయకులు, ప్రజలు పూలదండలతో, పుష్పగుచ్చాలతో, మహిళల మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. పలు స్థానిక సమస్యలపై స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సత్వరమే వాటిపై పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజాధనాన్ని వినియోగించే ప్రతి రూపాయికి కూడా ప్రజాప్రతినిధులైనా అధికారులైనా సరే బాధ్యతగా వ్యవహరించాలని, అలా కాకుండా కమిషన్ల కోసం కక్కుర్తిపడి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే అసంపూర్తిగా నిలిచిపోతాయని, అందుకు జగనన్న కాలనీలే నిదర్శనమని అన్నారు. అదేవిధంగా గ్రామాల్లో లో వోల్టేజీ విద్యుత్ సమస్యలు రాకుండా చూడాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందేలా చూడాలని, స్థానికులు తెలియజేసిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు చింతమనేని ప్రభాకర్ ఆదేశాలు జారీ చేశారు. ఓన్లీ చాటపర్రులో 6 ఎకరాల 25 సెంట్లు గరిమిల లేఅవుట్ గురించి నేను అడుగుతున్నా. దొంగోడు కాలనీ పేరు మీద పెట్టినటువంటి కాలనీ గురించి మాట్లాడుతున్నా. నేను వేరే విషయాలు మాట్లాడలా. దొంగోడు కాలనీలో ఏం జరిగిందని అడుగుతున్నాం. గ్రామస్తులకు ఉపయోగపడకోకుండా డబ్బులంతా తీసుకెళ్లి చాటపర్రు చెరువులో పోశారు. మనం ఎంత చేసినా కాలనీ మెరగవాలంటే ఎంత కష్టమో ఒకసారి ఆలోచించండి. ఇళ్ల స్థలాలకి అనువైన ప్రదేశంలో భూమి కొంటారు ఎవరైనా. ప్రభుత్వం పేదవారి పక్కన పేదవారి కోసం ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి ఖర్చు పెట్టేవాడు అధికారి కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు. రెస్పాన్సిబిలిటీ ఉండాలి, బాధ్యత.
ఆ బాధ్యత లేకపోవడం వల్లే ఈ రోజున కాలనీ ఆ రకంగా అయిపోయింది. క్యాన్సిలేషన్ చేసి రీటెండర్ పిలవండి. చూడే ఎవరన్నా మా ఊర్లోనే పూర్ణగిరి ఆవిడ పేరు కనుక్కో అక్కడ ఉన్నటువంటి జంగిలంతా తీసేసి డంపింగ్ యార్డ్ అక్కడ మార్చండి, శ్మశానంలో తీసేయండి. ఇంకొకటి ఆ ఇళ్ళ డ్రైనేజ్ ఉంది, దాన్ని పెద్ద సైజు తుమ్ములు పెట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నాయి బ్రాహ్మణ కాలనీలో మొత్తం డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. ఎక్కడ మురుగునీరు కనపడకూడదు, ఎక్కడ ఆకూడదు. మీరు రాబోయే 5 ఏళ్ళు ఏ ఇబ్బంది వచ్చినా ప్యాట్కి ఒకలో 2, 3, 4 లీడర్లు ఉన్నారు, జన సైనికులు ఉన్నారు, బీజేపీ చౌదరులు ఉన్నాడు. మీరందరూ కలిసి పెద్దల సహకారం తీసుకుని గ్రామాన్ని ముందుకు నడపాలి. హర్ ఘర్ జల్ పథకం కింద జిల్లాలో సొంత మంచినీటి కుళాయి లేని ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ అందించాలని జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని గౌతమి సమావేశపు హాలులో గురువారం జల్ జీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా హర్ ఘర్ జల్ సంపూర్ణ పారిశుద్ధ్య పథకం త్రాగునీటి సరఫరాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ జల్ జీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా హర్ ఘర్ జల్ పథకం కింద జిల్లాలోని సొంత మంచినీటి కుళాయి లేని ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ అందించాల్సి ఉందని అన్నారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలోని 4,74,978 గృహాలకు గాను 4,10,933 గృహాలకు మంచినీటి కుళాయి కనెక్షన్ అందించడం జరిగిందని, మిగిలిన గృహాలకు మంచినీటి కుళాయిల కనెక్షన్ పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికతో చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జల్ జీవన్ మిషన్ కార్యక్రమంలో గ్రామాలలో పేదల ఇళ్ల కాలనీల్లో పైప్ లైన్లు తదితర సమస్యలను 604.45 కోట్ల రూపాయలతో 2,526 పనులు చేపట్టడం జరిగిందని, ఈ పనులను నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల రీఛార్జ్, గృహ వ్యర్థ జలాల నిర్వహణపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. ప్రస్తుత వర్షాకాలంలో డ్రైనేజీ పైప్ లైన్లు లీకేజ్ కారణంగా త్రాగునీరు కలుషితం కాకుండా చూడాలని అన్నారు. కలుషిత త్రాగునీటి కారణంగా ఎక్కడైనా డయేరియా కేసులు నమోదైతే సంబంధిత చర్యలు తీసుకుంటారని కలెక్టర్ అధికారులను హెచ్చరించారు. ఎక్కడైనా డ్రైనేజీ పైప్ లైన్ లీకేజ్ ఉంటే వాటిని పరిశీలించి వెంటనే మరమ్మతులు చేయించాలని అన్నారు. సంపూర్ణ పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా పేదలకు నిర్మించే వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని అన్నారు. సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సత్యనారాయణ, జిల్లా పరిషత్ సీఈఓ కె సుబ్బారావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శర్మిష్ట, డిఆర్డీఏ ప్రాజెక్ట్ అధికారి కె విజయరాజు, డిపిఓ తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్, ట్రాన్స్కో ఎస్ఈ సాల్మన్ రాజు, డ్వామా పిడి రాము, జిల్లా విద్యాశాఖ అధికారి అబ్రహం ప్రభుత్వలు పాల్గొన్నారు. అదే 68,000 చేసుకోవాల్సిందిగా. సో యాజ్ ఆఫ్ టుడే మనకు 64,000 పైప్లైన్స్ ఇవ్వాలి అనుకుంటాం. ఓకే నెక్స్ట్. సో ఈ 60,000 కి ఇప్పుడు మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకోవాలి. అందులో మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు స్లైడ్ లో సర్టిఫికేట్ కనిపిస్తుంది. అని ఇది ఏం చేయాలో అక్కడికి వస్తాం. 24-25 యాక్షన్ ప్లాన్ ఇది యాక్చువల్గా మేడం ఇది అంటే యాక్చువల్గా ఇది ఆల్రెడీ పానీ సర్వీస్ అంటే మనం బీడబ్ల్యూఎస్సీలే బీడబ్ల్యూఎస్సీలే అట్లా నార్త్ ఇండియాలో పానీ సర్వీస్ అంటారు. Do we have any target to conduct some training program this year? Is there any constraints? అంటే ఇప్పుడు నెక్స్ట్ విలేజ్ లెవెల్లో మ్యాసన్స్, ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్స్ ఇలాంటి ఫీల్డ్ వర్కర్స్ అవైలబుల్గా ఉంటారు కాబట్టి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు సార్. ఆల్రెడీ మనము ఈ ట్రైనింగ్స్ కి డబ్బులు ఎవరు ఇస్తారు? అంటే ఎలిజిబిలిటీ చేస్తారు మేడం, బట్ ఎన్ఏసీకి ఇస్తారు మేడం. మనం ఐడెంటిఫై చేసి వాళ్ళు లిస్ట్ ఇస్తే సరిపోతుంది. అది సొంత ప్లాన్ చేస్తే కూడా ఐడెంటిఫై చేయాలి చేయమని చెప్పారు. నల్జల్ పేపర్స్ ని ఐడెంటిఫై చేసాం, వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వలేదు. వాటికి ట్రైనింగ్ కాస్ట్ పంచాయతీ పే చేయాలి. ప్రిన్సిపల్ ఆఫ్ వాట్ కాలేజ్? ఓకే. సో ఎనీవేస్ మీకు కూడా ట్రైనింగ్ మ్యాండేట్స్ ఉన్నాయి కదా. ఓకే. బట్ యూ ఎన్షూర్ దట్ ఆల్ ద విలేజెస్ ఆర్ మినిమం అట్లాగే మీరు లెక్క పెట్టారా? ఆల్ ద విలేజెస్ మనకి ఇప్పుడు టార్గెట్ ఎంత ఉంది? ఆల్ జీపీస్ ని
కవర్ చేసినట్టు జీపీకి. సో మీరు ఫస్ట్ ప్రియారిటీ ఫేజ్ ఉందిగా మీరు 60,000 ఏది మనం పికప్ చేసుకుంటున్నాం ఫస్ట్ ఫేజ్ లో చెప్పి 20,000 ని మన టార్గెట్ ఫ్రీజ్ చేయాలి. వాళ్ళు మాత్రం మనం కాన్స్టెంట్ గా రివ్యూ చేసుకుని ఉన్న రిసోర్సెస్ అంతా దానిపైన మనం డైవర్ట్ చేసి చేయవచ్చు. హ్యాపసార్ గా అందరూ ఒకేసారి మొదలు పెట్టి ఏది కంప్లీట్ అవుతుందో అది సక్సెస్ఫుల్ గా చూస్ చేసుకోండి. అట్లయితే 60,000 లో దిస్ ఇయర్ until next March we'll do only 30,000. So let us most రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి పురుషోత్తమ కుమార్ ఆధ్వర్యంలో గురువారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్ఛార్జి సెక్రటరీ మరియు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఐ శ్రీనివాసమూర్తి హెల్మెట్ ధారణ ప్రమాదాల నివారణ అంశంపైన ఏలూరులో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులే కాకుండా వెనకాల కూర్చుని ప్రయాణిస్తున్న తోటి వాహనదారులు కూడా హెల్మెట్ ధరించాలని, చిన్న చిన్న ప్రమాదాల వల్ల తలకు గాయమైనప్పుడు పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, కావున తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రయాణించాలని సూచించారు. అదనపు సీనియర్ సివిల్ జడ్జి కేకేవి బుల్లికృష్ణ మాట్లాడుతూ చట్టాలపై ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి ఇటువంటి కార్యక్రమాలను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నిర్వహిస్తుందని, కావున ప్రజలు చట్టాలపై అవగాహన కలిగించుకుని సుఖజీవనం సాధించాలని సూచించారు. ప్రతి ఒక్కళ్ళు టూ వీలర్స్ ఉన్నటువంటి ప్రతి వారు కూడా హెల్మెట్ ధరించడం, అలాగే వెనకాల పిలియన్ రైడర్ ఉన్న అతను వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా ఈ హెల్మెట్ ధరించడం వల్ల పలు విపత్తుల నుంచి మనం ప్రాణాలు కాపాడుకోవడానికి అవకాశం ఉంది. ఈ రోజున మనం చూస్తున్నాం, చాలా మంది చిన్న చిన్న యాక్సిడెంట్స్ కూడా తలకి దెబ్బలు తగిలి అనవసరంగా ప్రాణాలు కోల్పోయి వారి జీవితాలని పోగొట్టుకుంటున్నారు. అలాగే ఇంట్లో ఉన్నటువంటి వారు కూడా వీడి జీవనాధారం పోవడం వల్ల చాలా ఇబ్బందులు పడటం జరుగుతుంది. ప్రతి టూ వీలర్ నడిపేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడాను హెల్మెట్ ధరించి వాళ్ళు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. హైకోర్టు వారి సూచనల మేరకు ఈ ర్యాలీ చేపట్టడం జరిగింది. ప్రజలందరిలోనూ హెల్మెట్ పెట్టుకోవడం పట్ల చైతన్యం కల్పించాలని, తద్వారా వాళ్ళు రక్షణ పొందేటట్లుగా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. పాల్గొన్న అందరికీ, న్యాయవాదులకు, సిబ్బందికి, అలాగే రెడ్ క్రాస్ వారికి మా కృతజ్ఞతలు. నమస్తే. సూచనల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఈరోజు 1K రన్ నిర్వహించడం జరిగింది. దేని గురించి 1K రన్ నిర్వహించడం జరిగిందంటే హెల్మెట్ లేకుండా ఏ వాహనదారు కూడా వెళ్ళకూడదని, వెళ్తే అతను ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడటం చాలా కష్టమని చెప్పి తెలియజేస్తూ అందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం కలిగించిన న్యాయ సేవా అధికార సంస్థ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. హైకోర్టు వారి సూచనల మేరకు 1K వాక్ నిర్వహించడం జరిగింది. అంటే హెల్మెట్స్ గురించి మనము ప్రతిరోజు మనం చూస్తుంటాము, మనము వింటున్నాము, సోషల్ మీడియాలో కానీ లేకపోతే మన ప్రత్యక్షంగా కూడా మనం చూస్తుంటాము. చాలామంది యాక్సిడెంట్స్ వలన చనిపోవడం, అంటే యాక్సిడెంట్లో చనిపోవడం ముఖ్యంగా టూ వీలర్స్ వాళ్ళు ఎక్కువ చనిపోతుంటారు. ముఖ్యంగా టూ వీలర్స్ వాళ్ళు చనిపోవడానికి కారణం ఏమంటే హెడ్ ఇంజరీ, ఏదైనా కానీ వైటల్ పార్ట్స్లోనే దెబ్బ తగిలితేనే ఎక్కువ తొందరగా చనిపోతున్నారు. కాబట్టి ఈరోజు హెల్మెట్ యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేయడానికి ఈరోజు 1K వాక్ నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్క వాహనదారుడు కూడా, ఎవరైతే టూ వీలర్స్ డ్రైవ్ చేస్తుంటారో ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి. అలాగే కొద్దిమంది దాన్ని ఒక పోలీసులు ఏమన్నా నిలబెట్టేసి వాళ్ళు ఎందుకు మీరు హెల్మెట్ ధరించడం లేదని చెప్పి మనము చెప్పడానికి ప్రయత్నం చేస్తే అది ఒక పనిష్మెంట్గా ఫీల్ అవుతున్నారు. ఖచ్చితంగా హెల్మెట్ ధారణ చేయాలి. సో కాబట్టి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేయడం ఏమంటే పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించండి, మీ ప్రాణాలను మీరు కాపాడుకోండి, మీ కుటుంబం యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధారణ చేయాలని చెప్పి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా కోరుకుంటున్నాను. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి న్యాయ సేవా సంస్థ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. అల్పపీడన ప్రభావంతో విస్తృతంగా వర్షాలు కురవడంతో ఏలూరు నగరం తడిసి ముద్దైంది. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే పలు రోడ్లు, డ్రైన్లు జలమమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఇదిలా ఉండగా రాబోయే 3 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్ వెట్రి సెల్వి ఆధ్వర్యంలో ఇప్పటికే ఏజెన్సీలతో పాటు వరదలకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి తీసుకోవాల్సిన అంశాలపై సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్లు సమీక్షలు నిర్వహించారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేశారు. ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
అలాగే వర్షాల దృష్ట్యా నగరంలో పారిశుద్ధ్యం మెరుగుపరిచేలా ఏలూరు ఎమ్మెల్యే బడెట్ చంటి కార్పొరేషన్ అధికారులను అప్రమత్తం చేసి రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా తగు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులను ఆదేశించారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా బిల్లులు రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేయించడమే కాకుండా వారికి అన్ని విధాలా అండగా నిలుస్తానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి హామీ ఇచ్చారు. గురువారం పవర్పేటలోని బడేటి క్యాంపు కార్యాలయంలో ఇటీవల నూతనంగా ఎన్నికైన ఏలూరు నగరపాలక సంస్థ మున్సిపల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎమ్మెల్యే చంటిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందిస్తూ చంద్రబాబు నాయకత్వంలో కాంట్రాక్టర్లకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అభివృద్ధి పనులు ప్రగతించేలా చర్యలు తీసుకోబోతున్నారని, బిల్లులతో పాటు పెండింగ్ బిల్లులు కూడా చెల్లించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని, ఎవరూ అధైర్యపడవద్దని సమిష్టి కృషితో ఏలూరు నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు సహకరించాలని ఆయన ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఎన్ గంగాధరరావు, ముకుందరావు, అసోసియేషన్ అధ్యక్షులు ఇసుకపల్లి తాతారావు, ఉపాధ్యక్షులు లంకలపల్లి దుర్గాప్రసాద్, కొమ్మ మురళీకృష్ణ, కార్యదర్శి తోతా శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీలు నూకల ప్రసాద్, పోతురాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏ నరేష్, ట్రెజరర్ ఎల్ వెంకట్రావులతో పాటు గౌరవ సలహాదారులు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఉపాధ్యక్షులు
నేనేమో కన్వీనర్ అండి క్యాషియర్ సెక్రటరీ ఏలూరులో క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉభయ గోదావరి జిల్లాల అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ రెడ్డి అప్పలనాయుడు క్రియాశీలక సభ్యత్వం వాలంటీర్లకు పిలుపునిచ్చారు. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా ఏలూరు నగరాధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్ వ్యవహరించారు. అనంతరం క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రెడ్డి అప్పలనాయుడు చేతుల మీదుగా ప్రారంభించారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ నెల 18 నుండి 28 వరకు క్రియాశీలక సభ్యత్వం నమోదు కొనసాగుతుందని వెల్లడించారు. ఏలూరులో పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, వాలంటీర్లతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏలూరు నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు ఇదో సువర్ణ అవకాశంగా మలుచుకోవాలని ఆయన సూచించారు. క్రియాశీలక కార్యకర్తలు ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల రూపాయలు, అంగవైకల్యం బారిన పడితే 50,000 పార్టీ అందజేస్తుందని తెలియజేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఇందుకోసం నిరంతరం కృషి చేయాలని ఆయన కోరారు. సభ్యత్వ నమోదు ప్రక్రియలో ప్రతి ఒక్కరూ క్రియాశీలకంగా వ్యవహరించడం ద్వారా ఏలూరు నియోజకవర్గంలో పార్టీ బలోపేతం చేసేందుకు కృషి చేయాల్సి ఉంటుందని అన్నారు. ఏలూరులో క్రియాశీలక సభ్యత్వం నమోదు చేయించే 57 మంది వాలంటీర్లతో కూడిన ఒక జాబితాను ఆయన విడుదల చేశారు. ఏలూరు నియోజకవర్గంలో ఎవరైనా నమోదు చేయించుకోవాలనుకునేవారు ఈ వాలంటీర్లను సంప్రదించాలని ఆయన సూచించారు. పార్టీ సభ్యత్వాలు గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో చేయించాలని మార్గదర్శకాలు జనసేన వాలంటీర్ల ద్వారా తెలియజేస్తామని అన్నారు. ఈ సభ్యత్వం ద్వారా పార్టీ కోసం అంకిత భావంతో పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలకు అండగా నిలవడమే ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల కన్వీనర్ రాఘవయ్య చౌదరి, మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి ప్రసాద్, సీనియర్ నాయకులు నారా శేషు, రాష్ట్ర చేనేత కార్యదర్శి దోనేపూడి లోవరాజు, జిల్లా ఉపాధ్యక్షులు ఇల్లా శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబులిశెట్టి శ్రావణ్ గుప్తా, లీగల్ సెల్ అధ్యక్షులు నిమ్మల జ్యోతికుమార్, వివిధ హోదాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, అభిమానులు పాల్గొన్నారు. మరి జనసేన పార్టీ చాలా బలంగా అన్ని సమస్యల మీద కూడా పోరాటం చేస్తూ మరి ఈరోజు కూటమిలో ఒక ప్రధాన భూమిక కూటమి ఏర్పడటానికి ఈరోజు రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు కోసం మరి పార్టీ యొక్క భవిష్యత్తు కోసం మరి త్యాగాలు చేసి ఈరోజున పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం, యువతరం కోసం మరి కూటమి ఏర్పాటు చేయటం, అదే క్రమంలో పార్టీ యొక్క బలోపేతం గ్రౌండ్లో జన సైనికుల్ని, యుద్ధానికి కావాల్సినటువంటి సైనికుల్ని ఒక బలమైనటువంటి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం మరి ఈ రోజు నుంచి ఈ నెల 28వ తారీఖు వరకు ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతోంది. 500 రూపాయలు చెల్లించి జనసేన పార్టీ కుటుంబంలో జాయిన్ అయి మరి ఒక మంచి రాష్ట్రంగా రాబోయేటువంటి తరానికి ఒక మంచి రాష్ట్రాన్ని, మంచి పరిపాలనని, మంచి సమాజాన్ని అందించాలన్నటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఉద్యమానికి చేయూతనివ్వాలని, వారి సభ్యులుగా జాయిన్ అయ్యి క్రియాశీల సభ్యులుగా జాయిన్ అయ్యి అదేవిధంగా దేశంలో, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పార్టీ కార్యకర్తలు ఒక కుటుంబం కోసం ఆలోచన చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏదైనా దురదృష్టం శాతం ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరిగితే ఆ కుటుంబం అన్యాయానికి గురవుతూ ఉంది, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, పార్టీ కోసం అహర్నిశలో కష్టపడుతున్నటువంటి జన సైనికుల కుటుంబాన్ని కూడా ఆదుకోవాలనేటువంటి భావంతో ఈ రోజున దీంట్లో భాగంగానే క్రియాశీల సభ్యత్వంలో భాగంగానే ఒక ప్రమాద బీమాను కూడా చేయిస్తూ వారి కుటుంబాన్ని కూడా మనం ఆదుకోవాలని 5 లక్షల రూపాయలు, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మరణించినప్పుడు 5 లక్షల రూపాయలు, లేకపోతే ఏదైనా ఫ్రాక్చర్ అయినటువంటి మెడికల్ ఖర్చుల నిమిత్తం 50,000 రూపాయలు పార్టీ నుంచి అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. వందలాది సంవత్సరాల నుంచి చూస్తే ఏ పార్టీ అయినా పార్టీ నిర్వహణ కోసం
పార్టీ యొక్క ఎక్స్పెండిచర్ కోసం, పార్టీ ఆఫీస్ మెయింటెనెన్స్ కోసం మరి కార్యకర్తలు సభ్యులుగా జాయిన్ అయ్యి వారు చెల్లించేటువంటి విషయాన్ని ఆ రకంగా వినియోగిస్తాం తప్పించి కార్యకర్తల కుటుంబం కోసం ఆలోచించినటువంటి ఏకైక పార్టీ జనసేన పార్టీ. మరి అందుకని ఈరోజు మొదలుకొని 28వ తారీఖు వరకు ఏలూరు నియోజకవర్గంలో 10,000 రీచ్ అవ్వాలన్నటువంటి ఒక టార్గెట్తో జన సైనికులు, వీర మహిళలు, జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా డివిజన్ వైజ్గా ప్రచారాన్ని నిర్వహిస్తూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని, మరి ఏలూరు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి, రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారికి చేస్తున్నటువంటి పోరాటానికి దన్నుగా మద్దతుగా నిలబడాలని చెప్పేసి కోరుకుంటాం. ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి టూర్ షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. మన ఏలూరు జిల్లాలో గత 70 సంవత్సరాలుగా అత్యుత్తమ విద్యా ప్రమాణాలతో నడపబడుతున్న ఏకైక మైనారిటీ ఎయిడెడ్ మహిళా విద్యా సంస్థ CHSD సెయింట్ థెరిసా డిగ్రీ మరియు పీజీ మహిళా కళాశాల. 1987 నుంచి అటానమస్ NAC A+ గ్రేడ్ గుర్తింపు, ISO 9001:2015 సర్టిఫికేట్ కలిగిన నంబర్ 1 మహిళా కళాశాల. మహిళా సాధికారతే జయంగా సంపూర్ణ రక్షణ కల్పిస్తూ కోర్సులు అందిస్తున్నాం. నూతనంగా ఈ విద్యా సంవత్సరం నుండి AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, BSc అగ్రికల్చర్ తో పాటు BSc హెల్త్ కేర్ మేనేజ్మెంట్ కోర్సులు ప్రవేశపెట్టడం జరిగింది. అన్ని వసతులతో కూడిన హాస్టల్, డిజిటల్ లైబ్రరీ మరియు బస్ సదుపాయం కలదు. ఆఫ్లైన్ అడ్మిషన్ కొరకు సంప్రదించండి. CHSD సెయింట్ థెరిసా డిగ్రీ అండ్ పీజీ కళాశాల, శనివారపుపేట రోడ్, కట్టా సుబ్బారావు తోట, ఏలూరు 2. కాల్ 9966115229, 08812251210 and 250380. విజయవాడకు అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో స్థాపించబడిన విద్యా సంస్థలు వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, NAC and autonomous, మరియు వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ BTech and Polytechnic, CSE ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, CSE డేటా సైన్స్, ECE, EEE, అగ్రికల్చరల్, సివిల్ మరియు మెకానికల్ బ్రాంచెస్. ఇవే కాక డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, MTech, MBA, B.Pharmacy, M.Pharmacy వంటి కోర్సులు అందిస్తూ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ల్యాబ్స్, హాస్టల్స్, లైబ్రరీ మరియు బస్ సదుపాయం. 100% క్యాంపస్ ప్లేస్మెంట్స్ అందిస్తున్న వికాస్ విద్యా సంస్థలు. కాలేజ్ కోడ్ VCTN, VGTN. అడ్మిషన్స్ వివరాలకు సంప్రదించండి 9493672016, 8500669271. SR షాపింగ్ మాల్ లో ఆషాఢం శ్రావణం బిగ్ సేల్. జూలై 6 నుండి సరికొత్త స్టాకుపై డిస్కౌంట్లకు మించిన తక్కువ ధరలు. సౌత్ కాటన్ సారీ 59 రూపాయలు, జెంట్స్ టీ షర్ట్ 79 రూపాయలు, లెగ్గిన్ 80 రూపాయలు, గర్ల్స్ టాప్ 99 రూపాయలు, కాటన్ నైటీ 99 రూపాయలు, 3 సారీ పెట్టికోట్స్ 299 రూపాయలు. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. 2 సుహానీ సిల్క్ ఫ్యాన్సీ సారీస్ 499 రూపాయలు, 2 సీకో కుప్పడం సారీస్ 899 రూపాయలు, 1,500 రూపాయల DK బ్లౌజ్ వర్క్ సారీ 1,049 రూపాయలు, 2 కృతికా పట్టు సారీస్ 2,799 రూపాయలు, 2 ఆవిష్కార పట్టు సారీస్ 3,999 రూపాయలు, 2 జామ్ సిల్క్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు. కేటలాగ్ సారీస్ పై ఫ్లాట్ 50% డిస్కౌంట్.
ఇంకా మరెన్నో రకాల ఆఫర్లతో ఎస్ఆర్ షాపింగ్ మాల్, జగదాంబ జంక్షన్, కొత్త గాజువాక, అనకాపల్లి, శ్రీకాకుళం, నర్సన్నపేట, పార్వతీపురం, పలాస, తణుకు, ఏలూరు, అమలాపురం, విజయనగరం. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. వెల్కమ్ బ్యాక్. ఏలూరు రోడ్డు మండలం మాదేపల్లి గ్రామం చెరువు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామదేవత గంగానమ్మ తల్లి ఆలయం అమ్మవారి విగ్రహం మినహా ఆలయ ప్రాంగణం నేలమట్టమైంది. గురువారం తెల్లవారుజామున ఏలూరు రోడ్డు నుండి భీమవరం వైపు వెళ్తున్న లారీ అదుపు తప్పి ఆలయం వైపు దూసుకురావడంతో అమ్మవారి విగ్రహం తప్ప గోడలన్నీ నేలకొరిగాయి. లారీ డ్రైవర్కు స్వల్ప గాయాలు రావడంతో హుటాహుటిన స్థానికులు 108కు ఫోన్ చేయగా చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా గ్రామస్తుల సహకారంతో ఎంతో సుందరంగా తీర్చిదిద్దుకున్న ఆలయం ప్రమాదానికి గురవడంతో గ్రామస్తులు వేదనకు గురయ్యారు. మరలా అమ్మ ఆశీస్సులతో ఆలయ నిర్మాణానికి కృషి చేస్తామని, అమ్మ ఆశీస్సులతోనే ఎటువంటి ప్రాణాపాయం జరగలేదని వారు పేర్కొన్నారు. డ్రైవర్ నిద్ర వచ్చి అలా వచ్చాడు లోనికి రావడంతో అప్పుడు గట్టిగా కాగితం పడితే గుడికి కూడా కరెంట్ వచ్చింది. కరెంట్ ఆపడానికి నేను వచ్చాను. రావడంతో డ్రైవర్ని తీసి నాయకులు లోకల్ నాయకులు వచ్చారు. వచ్చి
తీయడం జరిగింది. అంబులెన్స్ ఫోన్ చేసాం. అంబులెన్స్ ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చి సెలైన్ ఎక్కించాడు డ్రైవర్కి. ఆ కాళ్ళు నలిగింది బాగా. అడిపాటి శాఖర్ గారు వచ్చాడు. ఆయన ఉదయం 3:30కి జరిగింది. 3:30 మధ్యలో డ్రైవర్ క్యాకలైన పడినాను. క్యాకలైన పడితే ఏంటని చూద్దామని వచ్చా. డ్రైవరు నిద్రమత్తులో గంగానం గుడిని గుద్దేసాడు. ఆయన్ని గమ్మే అంబులెన్స్కి అక్కడ పడివాడి శాఖర్ గారికి ఫోన్ చేశాం. ఆ సహాయంతో పోలీసులు అందరికీ కౌరంపించి ట్రైన్ తీసుకొచ్చారు. జేసీబీ తీసుకొచ్చి డ్రైవర్ని బయట తీసి అంబులెన్స్లో పంపించాం. మాదేపల్లి సెంటర్ గంగానం గుడి. నారాయణపురం కట్ట మైసమ్మ గుడి వద్ద రోడ్డుపై నుండి ప్రవహిస్తున్న వరద నీరులో చిక్కుకున్న 5 కారులు, 4 ఆటోలు, 10 బైకులు, 30 మందికి సహాయక చర్యలు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజ్ అందిస్తున్నారు. వరద ఉధృతిలో చిక్కుకున్న 30 మందిని కాపాడేందుకు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వితో మాట్లాడి హెలికాప్టర్ ఏర్పాటు చేసి రక్షించాలని అన్నారు. ఆంధ్ర, తెలంగాణ కాదు, ముందు ప్రజల ప్రాణాలు ముఖ్యమని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పేర్కొన్నారు. ఒక ఐదుగురిని అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా కాపాడడం జరిగింది. ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దు. అలాగే ఇక్కడ కట్ట మైసమ్మ గుడి దగ్గర ఏదైతే ఈ గ్రామస్తులు ఒక 25 మంది 30 మంది ఇబ్బంది పడే పరిస్థితి వాగులో ఉన్నారు. వారికి కూడా ప్రభుత్వం నుంచి హెలికాప్టర్ వస్తుంది. వారిని కూడా కాపాడే పనిలో మేమందరం ఉన్నాం. ఇక్కడ అలాగే ఫైర్ ఇంజిన్స్ సంబంధించి అధికారులు, ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావాలి. తప్పకుండా అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తం అయింది. వారిని కాపాడే పనిలో మేము ఈరోజు. గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మన్యం ప్రాంతంలోని గిరిజన గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కన్నాపురం పడమటి కాలువ, తూర్పు కాలువలు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గిరిజన గ్రామాలకు వెళ్లే మార్గాలన్నీ జలదిగ్బంధంలో మునిగిపోయాయి. పడమట కాలువ నుండి నందాపురం వైపు వెళ్తున్న ఒక ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు విద్యార్థులతో కాలువ దాటేందుకు ప్రయత్నిస్తుండగా కాలువ మధ్యలోనే బస్సు ఆగిపోయింది. ఆ బస్సును గ్రామస్తుల సహకారంతో బయటకు తీశారు. కొండ ప్రాంతంలోని గిరిజన గ్రామాల ఇలవెలుపుగా ఉన్నటువంటి గుబ్బలమంగం తల్లి ఆలయం వద్ద కొండవాగులు పొంగి వరదలు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అమ్మవారి ఆలయం ప్రాంతం మొత్తం జలదిగ్బంధంలో మునిగిపోయింది. దర్శనాలను ప్రస్తుతానికి రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఏలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఇప్పటికే ఒక కారు కాలువలో కొట్టుకుపోగా దాని ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాలువలో పడిన ఇరువురిని గ్రామస్తులు రక్షించి సురక్షితంగా బయటకు తీశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గిరిజన గ్రామాలకు పూర్తిగా రాకపోకలు స్తంభించాయి. గోదావరి నీటి ప్రవాహం గంటగంటకు పెరుగుతూ పరవళ్లు తొక్కుతోంది. లోతట్ట ప్రాంతం ప్రజలు ఇప్పటికే గ్రామాలను ఖాళీ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. క్యాన్సిల్ అయింది. బస్సు లేకపోతుంది. ఫోన్ వస్తుందండి. అసలు వాళ్ళు వెళ్ళట్లేదండి. ఇప్పుడు పడేలాగా సైలెంట్గా ఉన్నాడు నాగరాజు. దర్శనం చేసుకుంటారా దర్శనం చేసుకుంటారా అదే దర్శనం చేసుకుంటారా అంటే ఇప్పుడంతా బండి అవుతుంది వారంతా 2 లక్షలు పోతాను ఇప్పుడు వెళ్తే జీలుగుమిల్లి మండలంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో తుఫాను ప్రభావంతో ఎడతెరిపి లేని వర్షాలు కురవడంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. పలు ప్రాంతాల్లో పంటలు పూర్తిగా నీట మునిగాయి.
జీలిమిల్లి నుండి కామైపాలెం వెళ్లే రహదారి పూర్తిగా నీట మునిగింది. దీంతో ప్రజలు పలు గ్రామాలకు వెళ్లడానికి అనేక అవస్థలు పడ్డారు. ఈ సందర్భంగా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సురక్షిత ప్రాంతాలలో నివాసం ఉండాలని ప్రజలకు సూచించారు. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరారు. నియోజకవర్గంలోని ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని ఆయన తెలిపారు. తుఫాను కారణంగా పలు పంటలు నీట మునిగాయి. మారుమూల ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తుఫాను కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. తుఫాను ప్రభావంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నమస్కారం అండి. గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి పోలవరం కాన్స్టిట్యున్సీకి సంబంధించి వాగులు వంకలు అలాగే రోడ్ల మీద కూడా ఇలాగ కాలువలు భయంకరంగా వస్తున్నాయి. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ప్రయాణాలన్నీ కూడా రద్దు చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే జన సైనికులు, టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు కూడా ఈరోజు డిపార్ట్మెంట్లకి, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్కి కానీ సహకరించి వాగుల వద్ద పహారా కాసి ఎవరిని కూడా వాగులో దిగనివ్వకుండా చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉంటుంది. అలాగే 24 గంటలు కూడా మేమందరం కూడా ఈ ప్రజా సేవ కోసం ఉన్నాం కాబట్టి తప్పకుండా 24 గంటలు అందుబాటులో ఉండి ప్రజలకి ఎటువంటి అపాయం కలిగినా కూడా దగ్గరుండి చూసుకునే విధంగా మేము చూస్తున్నాం. అలాగే ముఖ్యంగా కుకునూరు, వెలేర్పాడు, జీలిమిల్లి, బుట్టాయిగూడెం, పోలవరం మండలాల్లో ఎక్కువ కల్వర్ట్లు ఉన్నాయి. కల్వర్ట్లో ఎవరు కూడా దిగవద్దని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలాగే ఏ అపాయం వచ్చినా సరే ఇమీడియట్లీగా జన సైనికులు, టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు స్పందించి అక్కడ సహాయ సహకారాలు రెవెన్యూకి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి వెంటనే సమాచారం కానీ లేకపోతే మన వంతుగా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ వర్షాకాలంలో 3 రోజులు కూడా, ఈ తుఫాన్ 3 రోజులు కూడా చేపల వేటకు కానీ అలాగే శిథిలావస్థలో ఉన్నటువంటి భవనాలు ఉండటం కానీ అలాగే రోడ్ల మీదకి ప్రవహించేటువంటి వాగుల్లో కానీ దిగొద్దని మేము ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్కరిని కూడా విన్నవించుకుంటున్నాం. ద్వారకా తిరుమల శ్రీ జగన్నాథ స్వామివారి దివ్య రథోత్సవం లక్ష్మీపురం ఆలయం నుండి బుధవారం సాయంత్రం శోభాయమానంగా జరిగింది. సమీప గ్రామమైన తిమ్మాపురం వరకు ఈ రథయాత్రను దేవస్థానం అట్టహాసంగా నిర్వహించింది. ఈ రథయాత్రతో ఉత్సవాలు ముగిశాయి. ఈ రథయాత్రను వీక్షించిన భక్తజనులు పరవశించారు. అతి పురాతనమైన ఈ ఆలయం శ్రీవారి ప్రధాన ఆలయానికి దత్తత దేవాలయమై విరాజిల్లుతోంది. ఈ క్రమంలో జగన్నాథుని రథోత్సవాలు ఈ నెల 7 నుండి ప్రారంభమై బుధవారంతో ముగిశాయి. అర్చకుల వేద మంత్రోచ్చారణల నడుమ పూరీ క్షేత్రం నుండి తెచ్చిన సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథుని విగ్రహాలను అట్టహాసంగా కోవెల నుండి తెచ్చి రథంలో ఏర్పాటు చేసిన సింహాసనంపై ఉంచి అలంకరించారు. అధికారుల పూజలు, బలిహరణల అనంతరం రథయాత్రను ప్రారంభించారు. మేళతాళాలు, సన్నాయి, డప్పు వాయిద్యాలు, కోలాట భజనలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్చారణలు నడుమ జగన్నాథ రథయాత్ర తిమ్మాపురం వరకు నేత్రపర్వంగా జరిగింది. Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Ram.
దినం సందర్భంగా కేంద్ర మోడీ ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు కోరారు. సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్కు వినతి పత్రాన్ని వాట్సాప్ ద్వారా పంపించారు. ఏలూరు ఆర్ఆర్పేటలోని స్ఫూర్తి భవనంలో సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా సమావేశం నిర్వహించారు. రైతాంగానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి డేగా ప్రభాకర్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, బీకేఎంయు జిల్లా అధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ, కాంగ్రెస్ కిసాన్ సెల్ నాయకులు పిబివి సుబ్రహ్మణ్యం, కేఎస్ఎన్ మూర్తి మాట్లాడారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలు అమలు కోసం చర్యలు చేపట్టాలని కోరారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం ఉత్పత్తి ఖర్చులకు అదనంగా 50% కలిపి మద్దతు ధరలు నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. అందుకు మద్దతు ధరలు గ్యారంటీ చట్టం తీసుకురావాలని కోరారు. అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ రైతు ఉద్యమకారులపై బనాయించిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, అమరవీరుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని అన్నారు. ఢిల్లీ రైతాంగ ఉద్యమ అమరవీరుల జ్ఞాపకార్థం ఒక స్మారక నిర్మాణాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. రైతుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యేలా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్కు రైతు సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. వాటిని వినతిపత్రం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఏలూరు ఎంపీ గారికి ఒక వినతిపత్రాన్ని ఈరోజు పంపించడం జరిగింది. రేపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ పార్లమెంట్ సమావేశాల సందర్భంగానే సరే రైతాంగ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఢిల్లీలో రైతాంగం చూసిన సందర్భంగా ఇచ్చిన మోడీ గారి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేసిన దానికోసం తగు చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం C2+50% ఫార్ములా ప్రకారం అన్ని పంటలకి మద్దతు ధరలు ప్రకటించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మోడీ ప్రభుత్వం మద్దతు ధరలు ప్రకటించింది. రైతు పెట్టిన పెట్టుబడి కంటే తక్కువగా ధరలు నిర్ణయించి ఇవాళ మద్దతు ధరలు పెంచామని చెప్పేసి వాళ్ళు గొప్పగా ప్రచారం చేస్తూ ఉంది. ఇదే చాలా దుర్మార్గం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. కాబట్టి C2+50% ఫార్ములా ప్రకారం మద్దతు ధరలు ప్రకటించి ఆ మద్దతు ధరలకి చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. డేగా ప్రభాకర్, రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి. నిన్న ఈరోజు అంటే 17, 18 తేదీల్లో కిసాన్ సంయుక్త మోర్చా పిలుపు మేరకు భారతదేశంలో ఉన్న పార్లమెంటు సభ్యులందరికీ రైతాంగ సమస్యల పరిష్కారానికి వినతిపత్రం ఇవ్వమని చెప్పేసి పిలిపించారు. అందులో భాగంగా ఈరోజు ఏలూరు పార్లమెంటు సభ్యునికి వినతి పత్రాన్ని పంపించాం. అందులో ప్రధానంగా 2020-21 సంవత్సరంలో మోడీ గారి ప్రభుత్వ రంగంలో ఉన్న పరిశ్రమలన్నింటినీ కార్పొరేట్ కంపెనీలకు అమ్మేయడంతో పాటు వ్యవసాయాన్ని కూడా వాళ్ళకి తాకట్టు పెట్టడానికి కావాల్సిన నల్ల చట్టాలు 3 చట్టాలు చేస్తే ఆ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ అవుట్కట్స్లో గొప్ప ఉద్యమం నడిచిన సంగతి ప్రజలందరికీ తెలుసు. ఆ ఉద్యమాన్ని విరమింపజేయడానికి వ్రాతపూర్వకంగా అనేక హామీలు ఇచ్చారు. అందులో అనేక అంశాలు ఉన్నాయి, రైతాంగానికి సంబంధించినవి, అలాగే వ్యవసాయాన్ని దేశంలో కాపాడుకోవడానికి సంబంధించి. కానీ ఇచ్చి చాలా కాలం అవుతుంది, అంటే 2 ఏళ్ళు అవుతున్నా కానీ ఇప్పటి వరకు ఇచ్చిన హామీలు దేన్ని కూడా అమలు చేయకోకుండా రైతుల నెత్తి మీద మొట్టిగా చేస్తూ ఉన్నాడు మోడీ. ఈరోజు ఏలూరు పార్లమెంట్ సభ్యులకి ఢిల్లీ రైతాంగ ఉద్యమం సందర్భంగా కేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని వచ్చే పార్లమెంట్ సమావేశంలో అమలుకు బిల్లు చేయాలని చెప్పేసి కోరుతూ ఎంపీకి రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా తరఫున వినతిపత్రాన్ని ఫ్యాక్స్ ద్వారా పంపడం జరిగింది. పార్లమెంట్ సభ్యులుగా మీరందరూ కూడా రైతులకు, భారతదేశ రైతాంగానికి ఉపయోగపడే విధంగా బిల్లు చేయడం కోసం ప్రయత్నం చేయాలని, ఆ విధంగా ప్రయత్నం చేయడం కోసం సంయుక్త కిసాన్ మోర్చా ఆందోళించే ఈ విమానాన్ని పార్లమెంట్ ప్రస్తావించాలని కోరుతున్నాం. నా పేరు పి రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు ఏలూరు పార్లమెంటు సభ్యులైన ఎంపీ గారికి రైతు సంఘాల సమైక్య ఆధ్వర్యంలో వినతి పత్రం పంపించడం జరిగింది. ప్రధానంగా ఈరోజు రైతాంగం, వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల్ని 2020-21 సమయంలో ఢిల్లీ రైతాంగ ఉద్యమంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలనే ఉద్దేశంతో ఈ వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ దేశంలో ఉన్న రైతాంగం, వ్యవసాయ రంగం అభివృద్ధి అయితేనే దేశం అభివృద్ధి అవుతుంది. పంటకి మద్దతు ధరిస్తున్నారు. వ్యవసాయ కార్మికులు కూడా బడ్జెట్లు వ్యవసాయ కార్మికుల సంక్షేమానికి బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం కూడా ఉంది. జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ వద్ద హెల్మెట్ వాడకంపై సిఐ రాజేష్, ఎస్ఐ జ్యోతి బస్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీ మేరకు
జంగారెడ్డిగూడెం జూనియర్ సివిల్ జడ్జి కిషోర్ కుమార్, డీఎస్పీ రవిచంద్ర ఆధ్వర్యంలో హెల్మెట్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతిబాస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హెల్మెట్ వాడి విలువైన ప్రాణాలు కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఎంతో మంది హెల్మెట్ లేకపోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం తప్పకుండా హెల్మెట్ ధరించాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన పేర్కొన్నారు. ఏదైతే అత్యంత గట్టిగా ఉంటుందో, బండరాయిలా ఉంటుందో ఆ రోడ్డు మనకు తలకు తగలటం వల్ల మనకి అత్యంత ప్రమాదకరం. కాబట్టి అందరూ కోమకి వెళ్ళిపోయి కొన్ని రోజులు కూడా ఈ యొక్క రక్తనాలను సృష్టించిపోయి మొత్తం బ్రెయిన్లోకి ప్రవేశించి మనం చనిపోయే పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి మన పైన చాలామంది కుటుంబ సభ్యులు అనగా మన భార్య పిల్లలు, మన అక్క చెల్లెళ్ళు, మన తల్లిదండ్రులు, ఇతరత్ర కుటుంబ సభ్యులందరూ కూడా ఆధారపడి ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసమైనా సరే, వాళ్ళ యొక్క జీవన విధానం కోసం, వాళ్ళ యొక్క జీవితం కోసం మనమందరూ కూడా మన పిల్లల కోసం మనం హెల్మెట్ని ధరించాలి. హెల్మెట్ ఉపయోగించుకుంటే మన యొక్క కుటుంబమే కాదు, మన యొక్క దేశానికి, మన రాష్ట్రానికి కూడా మనం అన్ని కూడా మంచి చేసినట్టు జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే టూ వీలర్స్ వాళ్ళు కూడా ఈ హెల్మెట్ ధరించడం, అట్లాగే ఇన్సూరెన్స్ కూడా కంపల్సరీగా పాటించాలి. లైసెన్స్ కంపల్సరీ పాటించాలి, ఇన్సూరెన్స్ కూడా కంపల్సరీగా తీసుకోవాలి. అట్లాగే కారు ఎవరైతే 4 వీలర్స్ ఉన్నారో వారు కూడా ఈ యొక్క సీట్ బెల్ట్ కూడా మనం ధరించాలి, ప్రయాణం చేయాలి. ఆ సీట్ బెల్ట్ వల్ల ఏమైతే ఏదైనా అనుకోక ఈ విధంగా ఈ యొక్క ప్రమాదం జరిగితే మన యొక్క స్టీరింగ్ కానీ మన దేహానికి మన ఈ యొక్క గుండె పాటికి తగిలి మన యొక్క ప్రాణాన్ని విడిచే పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా ఈ రోజు ఈ యొక్క అవగాహన సదస్సు ర్యాలీని మీరు సద్వినియోగం చేసుకుని ఎక్కడి నుంచైనా సరే ఎవరైతే హెల్మెట్లు, మంచి హెల్మెట్లు కొనుక్కోండి. ప్రతి ఒక్కరు హెల్మెట్ని ధరించి మీ యొక్క ప్రాణాన్ని కాపాడవని చెప్పి మేము కోరుకుంటామన్నా మా పోలీస్ తరఫున, సర్కిల్ పోలీస్ తరఫున. అట్లాగే ఒక మహత్తరమైన కార్యక్రమం మన ఆంధ్రప్రదేశ్ అమరావతి వారు అత్యంత గౌరవ కోర్టు వారి యొక్క ఉత్తర్వులకు రాష్ట్రం మొత్తం కూడా ఈ యొక్క కార్యక్రమం చేయడం చాలా సంతోషం. ప్రతి ఒక్కరు దీన్ని కూర్చో తప్పకుండా హెల్మెట్ ధరించాలని చెప్పి మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. హెల్మెట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, హెల్మెట్ 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 ధరించండి, హెల్మెట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, హెల్మెట్ హెల్మెట్. జై హింద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.